హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చాలా ఫ్రీగా ఉండే అంబ్రెల్లా ప్లాజో ప్యాంట్ అండి. చాలా బాగుంటుంది. ఇది కుట్టడం కూడా ఈజీయే. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా నేను శారీ తీసుకున్నానండి. ఇది కొత్త శారీయే. ఇలా తీసుకుని అంచు సెపరేట్ చేసేసాను అనమాట. 2 మీటర్లు తీసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఇలా 2 మీటర్ల వరకు తీసుకోవాలండి. ఇలా 2 మీటర్లు తీసుకుని ఇలా 2 మడతలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్రాస్గా నేను వేస్తున్నట్టు ఇలా వేయాలండి. క్రాస్గా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకుని నడుము ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 మడతలు వేసాను కదండి. ఇలా క్రాస్గా ఇది టేప్ నడుము సైజు కూడా టేప్తో కొలుచుకుని ఇలా 4 మడతలు వేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకుని డాట్లు పెట్టుకోవాలండి. లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత పొడవు చెక్ చేసుకోవాలండి. నేనైతే షార్ట్గా స్టిచ్ వేస్తున్నాను. మీరు కావాలంటే పొడుగు కూడా స్టిచ్ వేసుకోవచ్చు. 29 ఇంచుల వరకు షార్ట్ కుడుతున్నానండి. ప్లాజో ప్యాంటు చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుంది. మనం లైన్ గీసుకున్నాం కదండి, దాని ప్రకారం అక్కడి నుంచి కిందకి మనకి ఎంత వచ్చిందో పొడవు దాన్ని బట్టి చెక్ చేసుకుంటూ డాట్లు పెట్టుకుని అలాగే లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు పిస్తా కోసం అండి ప్యాంట్ దన్నా లేదన్నా బాడీ దన్నా తీసుకోవాలి మెజర్మెంటు. నేను 11 ఇంచుల వరకు పెట్టానండి. క్రాస్గా మూల నుంచి ఇలా కొంచెం ఎదరికి వచ్చేటట్టు. ఇప్పుడు చూసారా నేను ఎలా పెడుతున్నాను, అలా క్రాస్గా పెట్టాలండి. చివరి నుంచి ఇలా పెట్టుకుని వెడల్పు 4 ఇంచు వరకు ఒక డాట్ పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అప్పుడు ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకుని పిస్తాకి ఈ విధంగానే క్రాస్గా గీసుకోవాలండి. ఇలా క్రాస్గా గీసుకున్న ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు కట్ చేసుకుని. నడుము సైజు పిస్తా సైజు తెలుసుకుంటే చాలండి. చాలా ఈజీగా ఇలా మనం కటింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత కిందకి ఫ్రంట్ పార్ట్కి తక్కువ వస్తుందండి క్లాత్. అది కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకు ఎంత కావాలో అంత కట్ చేసిన పీస్ని ఈ విధంగా వేసుకుని డాట్లు పెట్టుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. లేదంటే మీరు స్టిచ్చింగ్లో కూడా కట్ చేసుకోవచ్చు. అలా ఉంచేసుకుని మీకు అర్థమవడం కోసం నేను అలా పెట్టి కట్ చేసేస్తున్నానండి ఎక్స్ట్రాది. ఇప్పుడు కింద పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే. ఇది జాయిన్ చేసుకోవాలండి స్టిచ్చింగ్లోని. ఇలా చూసారా కొంచెం తక్కువ వస్తుంది. దేనికైనా తక్కువ వస్తుందండి, క్లాత్ని బట్టి తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా శారీ తీసుకుని 2 మీటర్ల పైనే తీసుకున్నానండి నేను. లైనింగ్ అయితే 2 మీటర్లు తీసుకున్నాను. శారీ అయితే 2 మీటర్ల కన్నా కొంచెం ఎక్కువ తీసుకుని మనం లైనింగ్ ఎలా వేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. శారీ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుని లైనింగ్ ఆ శారీ మీద వేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. ఈ శారీ అయితే ఫోల్డింగ్లో చాలా కష్టపెట్టేసిందండి. ఇలా పైన వేసి లైనింగ్ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ అండి. ఇప్పుడు మనం లైనింగ్ని కింద పాటు జాయిన్ చేసుకోవాలి. మనం ఆనవాలు పెట్టుకోవాలండి. ఇలాగా ఆనవాలు పెట్టుకుని 2 ఒకవైపుకి వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఒకరికి కన్ఫ్యూజ్ అయిపోయి పైది కిందది కుట్టేస్తూ ఉంటారు. ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా స్టిచ్ వేసారంటే ఈజీగా అర్థమవుతుంది. నేను 2 ఒకవైపుకే వచ్చేలాగా స్టిచ్చింగ్ వేస్తున్నానండి. ఇప్పుడు 2 ఒకవైపుకే వేసుకుని కింద పార్ట్కి పైకి వచ్చేలాగా స్టిచ్ వేసాను. చూసారా, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. చూసారా ఇలా లోపల వైపుకి వచ్చేలాగా కింద నుంచి జాయిన్ చేసి స్టిచ్ వేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత అది అలా ఉంచేసి మిగిలిన ఇటువైపు కూడా సేమ్ అదేమో కింద జాయింట్ చేసాము, ఇదేమో పైన జాయింట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా అర్థమవుతుందండి, కన్ఫ్యూజ్ అవ్వదు. అదే చెప్తున్నాను నేను. ఒకటి కింద వైపు ఒకటి పైన వైపు 2 స్టిచ్ వేసిన వైపు ఒకే వైపుకి వస్తాయండి, రాంగ్ వైపుకి వస్తాయి. అది చెప్తున్నాను అన్నమాట మీకు. ఇప్పుడు పైన ఈ విధంగా వేసి స్టిచ్ వేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చండి. ఇది
ఇలా స్టిచ్ వేసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ కూడా శారీ క్లాత్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. 2 పీసులు కూడా 2 పీసులకి కూడా తక్కువ వచ్చిందండి. ఇప్పుడు మనం 2 ఎలా లైనింగ్కి జాయిన్ చేసామో అలా జాయిన్ చేయాలి ఒరిజినల్ శారీకి కూడా. ఇప్పుడు ఇలా నేను స్టిచ్ వేసానని మీకు చూపిస్తున్నానండి. చూసారా, ఇదిగో 2 ఒకవైపుగా వచ్చాయి. అలాగా స్టిచ్ వేస్తే కుట్టు పైకి రాదు. ఇప్పుడు శారీ క్లాత్కి కూడా అదే విధంగా జాయిన్ చేశానని చూపిస్తానండి. కింద వేసి ఇలా 2 కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మీకు కష్టంగా అనిపించిందంటే ఈ క్లాత్ అలాంటి క్లాతే చాలా కష్టపడుతుంది. అలాంటప్పుడు ఇలా కింద వేసుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. లైనింగ్ కన్నా ఒరిజినల్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇలా నడుం సైజు నడుం దగ్గర పట్టుకుని ఒరిజినల్ లైనింగ్ కలిపి జాయిన్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా నడుం దగ్గర నుంచి మొత్తం రౌండ్ చుట్టూరు ఇలా జాయిన్ చేసేసుకోండి. ఈ శారీలో క్లాత్ పీసులు వచ్చేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు జిగ్జాగ్ వేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది. ఇలా పిస్తా దగ్గర కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకుని 2 కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా 2 జాయిన్ చేసేసుకున్నాను. అలాగే వేరేది కూడా జాయిన్ చేసేసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఇంకొకటి కూడా ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు జాయిన్ చేసేసుకుని మీకు కష్టంగా ఉంటే నేలపైన వేసి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుని పీసులు ఇప్పుడు 2 జాయిన్ చేసుకుని చెప్తున్నానండి. ఇప్పుడు ఇలా 2 కలిపి ఇలా జాయిన్ చేసుకోవాలి. పిస్తా దగ్గర ఈ విధంగా పెట్టి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అది చూపించడం కోసం కింద వేసానండి. ఇలా స్టిచ్ వేసేసుకుని జిగ్జాగ్ వేసేసుకోండి, పీసులు అవి రాకుండా ఉంటాయి. అలా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేయమని చెప్తున్నాను. ఇలా రెండు వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత జిగ్జాగ్ వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిస్తా దగ్గర పట్టుకుని ఈ విధంగా మీకు ఎగుడు దిగుడు రాకుండా ఉండటం కోసం ఇలా పిస్తా దగ్గర పట్టుకుని అక్కడి నుంచి మధ్యలోంచి ఒక స్టిచ్ వేసేసుకోండి. మీకు కరెక్ట్గా ఉందనుకోండి ఫస్ట్ నుంచి ఇలా ఫోల్డ్ చేసి చివరన ఇలా స్టిచ్ వేసేసుకోండి. మీకు కష్టంగా ఉంది ఎగుడు దిగుడు వస్తుంది అని అనిపిస్తే ఇలా మధ్యలోంచి స్టిచ్ వేయండి, లేదంటే చివరి నుంచి కూడా వేసుకోవచ్చు. ఇలా పిస్తా దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుని చివరన ఇలా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే మనం చివరన ఏమన్నా పీక్ ఒకట వేసినప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదండి, నీట్గా ఉంటుంది. ఫస్టే వేసేసుకుంటే కుట్టు. చూసారా, ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నాను. ఇలా పిస్తా దగ్గర కూడా జాయిన్ చేసేసుకుని ఇలా ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకోవాలండి. నడుం సైజుని బట్టి 3 ఇంచులు 4 ఇంచులు తగ్గించుకుని ఎలాస్టిక్ తీసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టీ కోసం పొడవు ఎంత అయితే అంత తీసుకుని వెడల్పు అయితే 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా 2 తీసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో పట్టుకోవాలండి. ఇది తిరిగేసి వస్తుంది సరిగ్గా అటువైపుకి ఇటువైపుకి రాంగ్ వచ్చేలా చూసుకుని ఇలా నడుము దగ్గర పట్టి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు జాయిన్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు పైన ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా 1/4 ఇంచుకి లోనికి ఫోల్డ్ చేసి ఇప్పుడు పెద్ద మడతలా వేసి ఇప్పుడు మనం కుట్టాం కదండి ఫస్ట్ దాని మీదకి వచ్చేలాగా కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. మరి సాగదీయకండి, క్రాస్గా వచ్చేస్తుంది నడుము పట్టి. సాగదీయకుండా నార్మల్గా ఇలా వేసేసుకోండి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోండి. ఒకవైపు అయితే ఎలాస్టిక్ వెళ్ళేలాగా కొంచెం గ్యాప్ ఉంచి స్టిచ్ వేయండి. ఇలా 2 కలిపి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసిన తర్వాత మీకు ఆనవాళ్ళ కోసం
ఇలా చాక్ పీస్తో ఈ విధంగా డాట్లు పెట్టుకోండి. లేదంటే మీకు ఎంత ఉందో ఎక్స్ట్రా ఆనవాలు ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆ చివరన చూసారా, మీకు ఆనవాలు కరెక్ట్గా రాదనుకోండి, ఇలా ఎలాస్టిక్ పైన ఎట్టి ఒక స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా ఎంత ఉందో అక్కడికి ఒక స్టిచ్ వేసేయండి, సరిపోతుంది. లేదు మేము ఇలాగే ఉంచేసుకుంటాం లోన ఫ్రీగా ఉండేలాగా ఎలాస్టిక్ అంటే అలాగే స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఎలాస్టిక్ ఎంత ఉందో అంత ఉంచి కనుమది పైన ఒక స్టిచ్ వేసేసుకున్నానండి, బాగుంటుంది అలాగా. చూసారా, ఇలా గ్యాప్ ఉంచాం కదా కొంచెం, ఆ గ్యాప్లో ఈ ఎలాస్టిక్ ఇలా పిన్నిస్తో కానీ ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. లోపల వైపుకి ఎక్కించేసుకొని ఇప్పుడు రెండు కలిపి జాయిన్ చేసేసుకోవాలి ఎలాస్టిక్. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లోపల వైపుకి లాగేయాలండి నీట్గా. మళ్ళీ తిరగేయకుండా నీట్గా లాగి ఈ విధంగా. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసేసుకోవచ్చండి మధ్యలో, ఎలాస్టిక్ మధ్యలో, లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు. మనం ఓపెన్గా ఎలాస్టిక్ కట్టడానికి ఓపెన్ పెట్టాం కదండి, అది దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే ఇలా పైన ఒక స్టిచ్ వేయండి. ఇలా వేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా ఎంత బాగుందో, పైన అలా కుచ్చులుగా వస్తుందండి, నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చివర పీకో కానీ జిగ్జాగ్ కానీ వేసేసుకున్నారంటే పీసులు రావండి. అంతేనండి, చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్ వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. పైన టీషర్ట్ వేసుకుని టాప్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.